ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11-12 వచనాల నుంచి మనం కొన్ని విషయాలు మనం చూస్తాము. ఎందుకంటే మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథం 7-8 కార్యారంభం కంటే కార్య అంతము మేలని. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము దానియేలు గ్రంథంలో కూడా దానియేలు గారు అంత్య దినములలో ఏం జరుగుతుందో ఏంటి విషయాలను తను తలంచి తాను ప్రార్థించినటువంటి సమయాలను బట్టి దేవుడు తనకు చూపుతున్న దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పారసీక దేశపు రాజు కోరేష్ గారి యొక్క రాజ్యంలోకి వచ్చిన 3వ సంవత్సరమున జరుగుతున్న సందర్భం గమనించండి. తను చూసినటువంటి దర్శనము, గొప్ప యుద్ధము, ఆ తర్వాత గొప్ప నది మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఈ పరిస్థితులను బట్టి తాను 3 వారములు ఉపవాసం ఏమి తినకుండా, సంతోషం లేదు, భోజనం లేదు, మాంసం లేదు, ద్రాక్షరసం లేదు, నోటిలోనికంటే ఏది కూడా రాలేదట. మనకు అన్నీ వస్తాయి నోట్లోనికి. మన ప్రార్థనలు అన్నీ అట్నే ఉంటాయి. మన ఉపవాస ప్రార్థనలు, మనం ఉండే ఉపవాసం అంతా కూడా నోట్లోనికి అన్ని పోతాయి, కానీ ఆయనకి ఏం రాలేదంటే నోట్లోనికి ఏం పోలే. అంత నిక్కచ్చిగా ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? మనకు ఏం చూపిస్తుంది ఆయనకంటే అంత భారము, అంత బాధ్యత దేవుని మందిరము విషయంలో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి. మనకెందుకు పోతున్నాయనంటే మనకు అది లేదు, అంత లేదు. సరే, ఎప్పుడైతే తాను ఈ భాగాన్ని మొదలు పెట్టినాడో తిరిగి దేవుడే ఒకరిని పంపినాడు. ఇతని గురించి కూడా చూసినాం. నారబట్టలు ధరించుకున్న వ్యక్తి, నారబట్టలు ఎవరో ఇతని గురించి కూడా మనం పోయిన పాఠంలో చూసినాం. తిరిగి అతని యొక్క దివ్య దర్శనాన్ని చూసి తాను సాగిలపడి గాఢ నిద్రపోయిన వాడిగా ఉన్నాడు. అంతటితోటి విడిచిపెట్టలేదు. 10వ వచనం ప్రకారము అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టిండంట. 11వ వచనం దానియేలు నీవు భయపడకుము, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడుతుంది. నీవు లేచి నిలువమని నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. అతడు ఎలాగో నాతో చెప్పగా నేను వణుకుతూ దానియేలు దేవునికి బహుప్రియుడంట. బైబిల్లో ప్రియుడని రాయడం ఉంది. దావీదంటే కూడా ప్రియుడు అని అర్థం. దానియేలు ఏమైందంట? బహుప్రియుడు గనక నీవి సంగతులు తెలుసుకోవాలని నీ మనసునకు అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకొని ఏం చేసినాడంటే ఈ వ్యక్తి 11వ వచనం ప్రకారము నువ్వు వనకబాకు, నేను నీతో చెప్పాలని నేను వచ్చినాను కాబట్టి. 12వ వచనం అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చినాను. ఎప్పుడు ప్రారంభించబడినాడు? మనం పైన చదువుకుంటే 3 వారాలు తను ఉపవాసం ఉన్నాడు, 21 రోజు ఉపవాసం ఉన్నాడు. ఎప్పుడైతే తాను బహుప్రియుడు, దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలు నా ప్రార్థనలు కూడా దానియేలు యొక్క ప్రార్థన చేసినప్పుడు దానియేలు యొక్క ప్రార్థన విని ఆ మొదటి దినమునే పంపబడ్డాడు. మరి ఎందుకు రాలేదండి? మొదటి దినం నుంచి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అంటే గమనించండి. 13వ వచనము ప్రకారము మొదటి దానియేలు గ్రంథము 10-13వ వచనము ప్రకారం ఏమంటాడు? గమనించి చెప్పిన మాటలు బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. 21 అంటే మొదటి దినమునే రావాలి, కానీ రావనీయకుండా ఎవరట? పారసీకుల రాజ్యాధిపతి అంట. పారసీకుల రాజు కాదు, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించినాడంట. అంటే ఎక్కడికి రాకుండా? దానియేలు గారి దగ్గరికి రాకుండా. దానియేలు ఉపవాసంలో ఉన్నాడు, నెమ్మది లేకుండా ఉన్నాడు. తిరిగి దేవుడు బహుప్రియుడు గనక తనకు జవాబు ఇవ్వడానికి వీరిని పంపినాడు. ఆ పంపితే వచ్చేటువంటి వారిని ఎదిరించినటువంటి వాడు ఎవరంటే పారసీకుల యొక్క రాజ్యాధిపతి అంట. పారసీకుల రాజ్యాధిపతి
21 దినములు ఎదిరించంట రాజ్యాధిపతి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబులు రావు, కారణాలు లేట్ అవుతుంది. నువ్వు మంచివారివే, ఎందుకు అని రావు అని అంటే బైబిల్లో కొన్ని సంగతులు ఉన్నాయి, అడ్డగించేటువంటి శక్తులు ఉన్నాయి. మన ప్రార్థనకు త్వరగా రాకుండా అడ్డగించేటువంటి శక్తులు ఉన్నటువంటి సందర్భం ఇక్కడ. అందుకనే ప్రార్థనను పోనీయకుండా ఆటంకపరిచేటువంటి యొక్క శక్తులు, మనకు కొన్ని శక్తులను మనం ఎదుర్కోవలసిన వారంగా ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములు గమనించండి. మనకు కొన్ని యుద్ధాలు, పోరాటాలు ఉన్నట్లు గమనించండి. 12వ వచనం, ఏలయనగా మనం పోరాడినది శరీరుతో కాదు గాని ప్రధానులతోనూ, చూసారా, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అయితే మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. కాబట్టి దానియేలు ప్రార్థన ప్రారంభించబడినప్పుడు తను పంపబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆటంకపరచబడ్డాడు. అయినా మికాయేలు వచ్చి సహాయం చేశాడంట. బైబిల్లో మనకు కొన్ని కనబడతా ఉంటాయి. మోషే శరీర విషయంలో కూడా కొన్నిసార్లు దూషించబడ్డప్పుడు కూడా వారు దూషించకుండా యెహోవాను గద్దించునుగా, కానీ వీళ్ళు పోరాడే వాళ్ళు కాదు, కొట్లాడే వాళ్ళు కాదు. కాబట్టి మికాయేలు వచ్చి ఏం చేశాడంట? సహాయము చేసినాడంట. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు లేటుగా వస్తాయి, అయినా కూడా ఏం దిగులు పడవద్దు. ఎందుకంటే ప్రార్థనకు జవాబు పోరాటంతో కూడింది వచ్చేది. ఇట్లా ఈ అధిపతి ఎట్లా అడ్డగించినాడో కాబట్టి గమనించవలసిన విషయం. 10వ అధ్యాయం మళ్ళీ నేను చదువుతున్నాను, వినండి. 10వ అధ్యాయము. కాబట్టి మికాయేలను ఒకడు నాకు సహాయం చేసినని చెప్పాను. ఈ దర్శనం సంగతి ఇక నేను అనేక దినములు జరగదు, అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతులని నీకు తెలియజేయ వచ్చితినని అతడు నాతో చెప్పాను. గమనించండి, ఇప్పుడు అంత్య దినములలో నీ జనులకు జరగబోయేటువంటి యొక్క సంగతిని ఏదైతే సంభవించబోతుందో, అంత్య దినములలో ప్రియమైనటువంటి వారులారా, అంత్య దినాలలో జరగబోయేటువంటి యొక్క సంగతులను గురించినటువంటి విషయము దానియేలుకు తెలియపరచబడుతుంది. కాబట్టి తెలియపరచబడే మనము కూడా అంత్య దినములలో ఏ విధంగా ఉండాలి? అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బిగ్గములాడువారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి అంత్య దినములలో అపాయకరమైన కాలంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటాడు, దైవజెండాను వీటిని విసరించి నీతిని, భక్తిని, విశ్వాసమును మనం కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే ఈ అధ్యాయాలు మనం గమనిస్తే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము, 11వ అధ్యాయం, 12వ అధ్యాయము చివరి అన్ని ఒక భాగానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా అంత్య దినముల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ కార్యాలను గురించి రాయబడే సంగతులు చాలా ధ్యానించండి, తలంచండి. దానియేలు వలె మనము కూడా ప్రభు కొరకు ఇలాంటి యొక్క త్యాగం కలిగి ఉంటాము. దేవుడే దానియేలుకు బయలుపరిచిన దేవుడు మనకు కూడా ఈ సత్యాలను బయలుపరిచి ప్రభు కొరకు నమ్మకంగా నిలబెడతాడు. గమనించండి 16వ వచనం, లేక ఏమంటాడు? సంభవింపో సంగతులు 10:15. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలను ఉంచుకొని మవినైతిని. అప్పుడు నర స్వరూపము గల ఒకడు నా పెదవులను ముట్టగానే నా నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వారితో ఇట్లాంటిని, నా ఏలిన వాడ ఈ దర్శనము నా కలిగిన వేదన కలిగినందున నాకు బలము లేకపోయాను. ఇంతకుముందు చెప్తూ వచ్చాను, బలం అనేది పోయింది, దర్శనములో శక్తి అనేది పోయింది. 17వ వచనం, నా ఏలిన వాని దాసుడైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగో మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరిని విడవలేక ఉన్నానగా అతడు నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగును కాక, ధైర్యం తెచ్చుకోమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరచు గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మాయను. కమరించి తన బలం పోయింది, తన శక్తి పోయింది, తనదంతా పోయింది. ఇప్పుడు ఎవరు ఇచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాలలో సేవకులము కానీ, పెద్దలము కానీ, బాధ్యత గలవారు కానీ, విశ్వాసులు కానీ ఎవరి శక్తితో పనిచేస్తున్నారు అంటే వాళ్ళ స్వంత శక్తితోటి. నీ బలం చూపిస్తున్నావు సంఘంలో, నీ తెలివి చూపిస్తున్నావు, నీ అధికారం చూపిస్తున్నావు. దానియేలు ఆ విధంగా చేయలే. తన బలమంతా పోయింది, తన శక్తి పోయింది.
నాకు శక్తి లేదు అన్నాడు. కాబట్టి ఏమంటాడు? నీ దేవుని యొక్క శక్తితో బలపరచబడ్డాడు. ఈ రోజుల సంఘాలలో సాతాను యొక్క శక్తి పనిచేస్తుంది. దేవుని దాసులలో దయ్యం యొక్క శక్తి, ఎక్కడ చూసినా దయ్యం యొక్క శక్తి ద్వారానే కొట్లాటలు, అరాచకాలు, ఇవన్నీ ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఏ శక్తి ఇదంటే దైవ శక్తి కాదు, దయ్యం యొక్క శక్తి. మన శక్తి పోవాలా. అబ్రహాములో తనలో ఉన్న శక్తి పోయింది. మృత తూల్యుడు దేవుని శక్తి ద్వారా బలపరచబడి ఇస్సాకు వచ్చినాడు. పౌలులో తన శక్తి పోయింది. ఇక నాకేమి, అందుకే అయ్యానే ఇట్లా నా కృప నీకు చాలు, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలపరచు, నన్ను బలపరిచిన వాడిని బట్టి నేను సమస్తం చేయగలను. దేవుని దాసుడు పౌలు గారు వారి శక్తితో సేవ చేయలేదు, దేవుని శక్తితో చేసినారు. మన శక్తి కాదు. ఈ రోజుల సంఘాలలో మన శక్తిని ఉపయోగించి చేస్తూ ఉన్నాం. దానియేలు ఎవరి శక్తితో నిలబడ్డాడంటే దేవుని శక్తితో నిలబడ్డాడు. ఇట్లా బైబిల్లో చాలా విషయాలు చెప్పగలమండి. మోషే ఉన్నాడు, తన శక్తితో పనిచేసినాడు, ఐగుప్తుని చంపి పాతి పెట్టేసినాడు. నీ శక్తి పనిచేయదబ్బాయ్ అని చెప్పేసి 40 సంవత్సరాలు అరణ్యంలో పెట్టినాడు. ఆయన శక్తి అయిపోయింది. నేను నత్తోని నా వల్ల కాదు, నేను పోనన్నాడు. రైట్ రా, నేను బలపరుస్తానన్నాడు. కాబట్టి ఈ దినాల్లో సంఘాల్లో ఈ మాట్లాడేటట్టు మనం దానియేలు తన శక్తి పూర్తిగా కోల్పోయినాడు. దేవుడే శక్తి ఇచ్చాడు, ధైర్యపరిచినాడు, బలపరిచినాడు, నిలబడ్డాడు. ఎప్పుడంటాడు? 13వ 19వ వచనం, నాకు ఆజ్ఞేయమన్నాడు. 20వ వచనం, అందుకు నేను ఎందుకు నీ యొద్దకు వచ్చుతునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుల రాజుకు అధిపతితో యుద్ధం చేయటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షమున నిలవదగిన వాడు ఎవడు కూడా లేట. మికాయేలు, ఇక్కడ అధిపతులు అని అంట. మీ అధిపతి మికాయేలు, పారసీకుల అధిపతి, అడ్డగించేవాడు. సైతాను కూడా అధిపతి అనే పేరుంది, అడ్డగించేవాడు, దేవుని కార్యాలు జరిగించకుండా. అందుకొరకనే పారసీకుల యొక్క అధిపతితో యుద్ధం చేయడానికి పోతున్నాడంట. ఇక్కడి నుంచి మొత్తము కూడా జరగబోయే యుద్ధాలను గురించినటువంటి సందర్భం ఇది. మనం తర్వాత భాగంలో గమనిస్తాము. 21వ వచనం ప్రకారము, అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పేదను. మీ అధిపతి మికాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షమున నిలవదగిన వాడు ఒకడు కూడా దేవుని పక్షంగా నిలబడేటువంటి వానిగా ఉన్నావా? పారసీకుల రాజుకు అధిపతి ఉన్నాడు, వాడు తప్పుడు దారి పట్టించేటువంటి వాడు, మోసయుక్తం. ఈ 11వ అధ్యాయం అదే చూపిస్తుంది. తర్వాత మనం తలస్తాము. ఎవరి పక్షంగా నిలబడ్డావు నువ్వు? దేవుని పక్షంగా, న్యాయము కొరకు, సత్యము కొరకు, యథార్థమైన జీవితం కొరకు నిలబడ్డావా? మోసం కొరకు, అబద్ధం కొరకు, దౌర్జన్యం కొరకు, దౌర్భాగ్య జీవితం కొరకు నిలబడ్డామా? మికాయేలు నిలబడినాడంట. మికాయేలు నిలబడ్డా. ఆ విధంగా నీవు నేను కూడా సత్యము కొరకు, ప్రభు నామమున మనం ప్రభు కొరకు నిలబడదాం. దానియేలు నిలబట్టినాడు, దానియేలును నిలబడ్డాడు. పౌలు నిలబడినాడు. దేవుని దాసులు, దేవుని సంఘాలు ప్రభు కొరకు నిలబడ్డాయి. అలాంటి ప్రభు పక్షంగా నిలబడేటువంటి వారంగా మనం ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రియమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు. దానియేలు బలపరిచినారు, నిలబెట్టినారు. అట్లా దైవజనులను ఈ దినాల్లో భయంకర దినాల్లో ఉన్నాం. బబులోని యొక్క చెరకాల దినాల్లో ఉన్నాం. మేము కూడా మీ పక్షంగా మికాయేలు నిలబడినట్టు మేము ఈ భాగాన్ని వినేటువంటి మా ప్రియులందరూ కూడా నిలబడి నీ కొరకు సాక్ష్యం కలిగి ఉండడానికి మాకు అందరికి సహాయపడమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వందనం చెల్లించి చేసుకోవడం ప్రాణం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరూ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ.